Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ చైల్డ్ కేర్. ఈ థీమ్లో పిల్లలకి ఎటువంటి చక్కటి ఆహారం ఇవ్వాలి, దాంతోపాటు పిల్లల కోసం చక్కటి హెల్దీ రెసిపీస్ని పరిచయం చేస్తూ ఈ థీమ్లో ఎన్నో రకాల విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి, హెల్త్కి సంబంధించి, ఎస్పెషలీ పిల్లలకి సంబంధించి. సో ఈ రోజు కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ చైల్డ్ కేర్. సో ఎస్పెషలీ ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి చాలా తొందరగా ఎదిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా అలాగే అనిపిస్తారు, ఆడపిల్లలు మరీ కనిపిస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే టీనేజ్కి వస్తారో హార్మోనల్ చేంజెస్ అన్నవి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళలోని ఎదగడానికి, అంటే చక్కగా హెల్దీగా ఎదగడానికి, అండ్ ఎప్పుడైతే ఈ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కొంచెం హిమోగ్లోబిన్ తక్కువైపోవడం, ఐరన్ డెఫిషియన్సీస్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు హెల్దీగా ఉండాలి, టీనేజ్లోనే వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు హెల్దీగా గ్రో అవ్వాలి అంటే అసలు మనం ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి? చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎస్పెషల్లీ పిల్లలందరినీ మనం ఎంత హెల్తీగా పెంచాలి అనుకుంటామో, అమ్మాయిల విషయానికి వచ్చేసరికి నాకు తెలిసి ఇంకా మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి, ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ అమ్మాయే రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత తల్లి అవ్వడం కానీ ఇంకొక బేబీకి జన్మనివ్వడం అనేది అమ్మాయి చేస్తుంటుంది. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా తగినంత న్యూట్రిషన్ మీద ఫోకస్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఈ జనరేషన్ పిల్లలు చూస్తూ ఉంటే మనము చాలా అర్లీ ఏజ్లో మెచ్యూర్ అయిపోవటం కానీ, వాళ్ళు తినే ఆహారం ఏంటి, వాళ్ళు ఏజ్కి ఉన్నటువంటి వెయిట్ ఏంటి, ఆ హైట్ ఏంటి అన్నీ చూసుకుంటుంటే చాలా స్కేరీగా ఉంటుంది. చూడడానికి 10 ఏళ్లే ఉంటాయి కానీ అసలు అమ్మాయి హైట్ కానీ వెయిట్ కానీ చాలా అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున వాళ్ళకి అబౌవ్ 25-30 ఏజ్ వచ్చిన తర్వాత ఒక బేబీని క్యారీ చేయాలి అంటే వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయదు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక వెయిట్ అవ్వచ్చు, ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా అవ్వకుండా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండడం అనేది అఫ్కోర్స్ అందరికీ ఇంపార్టెంట్, బట్ ఎస్పెషల్లీ గర్ల్స్ విషయానికి వచ్చినప్పుడు సో చాలా కేరింగ్గా ఉండాలనేది నా ఒపీనియన్. మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మనకి ఏంటంటే ఇదివరకు 14-15 ఉండేది కానీ ఇప్పుడు అది అలా తగ్గిపోతూ 10-11కి వచ్చేసింది. ఇది ఒక పెద్ద వరీ అయిపోయింది. ప్రతి మదర్ కూడా ఎందుకు 10-11కే మా పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు అమ్మాయిలు అని చెప్పి వరీ అవుతూ ఉంటారు. అదొక సమస్య అయితే ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు చాలా అబ్నార్మల్ గా హెవీగా కనిపిస్తున్నారు, పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇంకా 6-7 ఇయర్స్ వాళ్ళ కనిపిస్తున్నారు అనమాట. సో ఈ గ్యాప్ అన్నది, వేరియేషన్ అన్నది ఎందుకు కనిపిస్తుంది అంటే కొంతమంది ఏజ్ అయినా ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు. దట్ ఈస్ గుడ్. ఏజ్ ఉన్నా చిన్నగా కనిపించడం అనేది ఇట్స్ నాట్ లైక్ రియల్లీ వరీ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్తీ. బట్ చిన్న ఏజ్లో చాలా పెద్దవాళ్ళలాగా బాడీ చేంజెస్ రావడం అనేది రియల్లీ వరీ అవ్వాల్సిన విషయం. సో ఇక్కడ ఒకటి హెరిడిటరీ చూసుకుంటే, హెరిడిటరీ కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఇలాంటి పిల్లలు ఎందుకు అలా అవుతున్నారు అంటే మెయిన్గా ఫుడ్ ఒకటి, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. సో ఈ ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు అందరికీ తెలిసిందే, వాళ్ళు ఎలాంటి ఒక రెస్టారెంట్లో కానీ, థియేటర్కి వెళ్ళినా సరే, ఈవెన్ బర్త్డే పార్టీస్లో కానీ, స్కూల్లో బర్త్డేస్ అప్పుడు పిల్లలు ఇచ్చే స్వీట్ ఐటమ్ చాక్లెట్స్ కానీ, ఎక్కడ చూసినా షుగర్స్. థియేటర్కి వెళ్తే వాట్ ఎవర్ ద డ్రింక్ తాగకుండా నాకు తెలిసి 70-80% పిల్లలు బయటికి రారు. బికాజ్ ఐ అబ్జర్వ్డ్ లైక్ దట్. ఎవరు చూసిన చేతులు అయితే ఉండే ఉంటాయి. అండ్ బర్త్డే పార్టీస్లో ఎక్కడ చూసినా స్వీటే, షుగర్సే ఉంటుంది. వేర్ ఎవర్ వి గో షుగర్స్ ఆర్ ఎఫెక్టింగ్ అ లాట్. సో దో షుగర్స్ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది బాడీ మీద. అది చాలా కేర్ఫుల్గా ఉండకపోతే మాత్రం వెరీ వెరీ హైలీ డేంజరస్. అండ్ అదర్ దాన్ దట్ ఇంకా చెప్పక్కర్లేదు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ ఆఫ్కోర్స్ చాలా టెంప్టింగ్గా పిల్లలు ఎక్కువగా తింటున్నటువంటి ఫుడ్ అని చెప్పాలి. ఇంట్లో తినకపోయినప్పటికీ బట్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా వేర్ ఎవర్ దే గో దే ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. సో అలాంటి వాటి మీద కొంచెం మనము ఫోకస్ పెట్టి అవి తింటే ఏమవుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. లేకపోతే మాత్రం వాళ్ళు అలా పెరిగిపోయి రేపొద్దున హాస్టల్స్లో జాయిన్ అయినప్పుడు కానీ, లేదా ఒక చోట రూమ్ తీసుకొని వర్క్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళకి టోటల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో దే కెన్ గో హౌ ఎవర్ దే వాంట్ టు, లైక్ ఈటింగ్ విషయంలో ఎస్పెషలీ. సో అలాంటి డేంజరస్ టర్న్ అవ్వకుండా ఉండాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అవి తింటే ఏమవుతుంది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి చిన్నప్పటి నుంచి. అండ్ ఇంక్రీజ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, వాటిని ఇంక్రీజ్ చేస్తే అట్లీస్ట్ బాడీలో కొంత డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ
దీనివల్ల ఆ డ్యామేజ్ అనేది కొంచెం డిక్రీస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది పిల్లల్ని చూడటం అయితే స్కూల్కి బస్సులో వెళ్తారు, క్లాస్ రూమ్లో కూర్చుంటారు, మళ్ళీ ఇంటికి బస్సులో వస్తారు, ఇంటికి రాగానే మళ్ళీ టీవీ దగ్గర ఎక్కడో కూర్చొనే ఉంటారు. సో వాళ్ళకి స్కూల్లో హార్డ్లీ అయితే ఒక ½ అన్ అవర్ ఆడతారు, అది కూడా ఎవ్రీ డే యాక్టివిటీ అనేది ఉండట్లేదు ఇప్పుడు స్కూల్స్లో. సో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయిందని చెప్పాలి. దీనివల్ల కూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ అర్లీ ఏజ్లో మెచ్యూర్ అవటం కానీ, అంటే అలా కూర్చోవడం వలన ఫస్ట్ వెయిట్ పెరిగిపోతారు. వెయిట్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఏదైతే మనకు సిగ్నల్స్ ప్రాపర్గా పంపించాలో హార్మోన్స్ కానీ వాటేవో అవి సరిగా వెళ్ళవు. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోవటం, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా మనకి ఇదవ్వటం. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్ నుంచి వచ్చాక కానీ, లేదా మార్నింగ్ నిద్ర లేపి వాళ్ళకి ఏదో ఒకటి రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చేయించడం కానీ, సో దట్ ఈస్ అ మ్యాండేటరీ పెట్టుకోవాలి ఇంకా. సో అలాంటి చేంజెస్ చేస్తేనే పిల్లల్లో మనము ఇలాంటి చేంజెస్ని ఇది ఏదైతే చూస్తున్నామో మన ప్రజెంట్ జనరేషన్లో అలాంటి చేంజెస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనం చూస్తూ ఉంటే ఇంట్లో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మదర్స్ ఏం చేస్తారంటే ఈజీగా అయిపోతుందనో ఏంటో తెలియదు కానీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేది నూడిల్సే దొరుకుతుంది, ఫటాఫట్ నూడిల్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. నూడిల్స్ తినకూడదని వాళ్ళకి తెలుసు, మైదా ప్రోడక్ట్ అంత మంచిది కాదు అని. అండ్ తెలిసినా మనం టీవీలో ఎన్నిసార్లు చెప్తున్నా సరే చాలా మంది వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం ఎక్కువ నూడిల్స్ తినడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకి స్మోకర్స్ గురించి వస్తే, స్మోకింగ్ ప్యాకెట్ మీదే ఉంటుంది కదా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. బట్ స్టిల్ తాగే వాళ్ళు తాగుతున్నారు. అదే వాళ్ళకి ఎప్పుడైతే క్యాన్సర్స్ ఇంకేదైనా ప్రాబ్లమో వచ్చి డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు తాగడం ఆపకపోతే అని చెప్పే వరకు తాగుతూ ఉంటారు. సో అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు అప్పుడు స్టాప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేమ్ ఈ ఫుడ్ విషయంలో కూడా అంతే. మనకు తెలుసు అది మైదాతో తయారు చేశారు, అది తింటే మంచిది కాదు అని. స్టిల్ ఎందుకు అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది చేయటానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగాని దాని ఫర్దర్ ఇంకా దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ బాడీ మీద ఏముండొచ్చు అనేది ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తే మాత్రం అలాంటి ఫుడ్ జోలికి వెళ్ళరు. సో మనం అందుకే కదా ఇక్కడ కూర్చున్నాం ఈరోజు. సో అలాంటివి చెప్తే కాస్త విని అలాంటివి ఫాలో అవ్వండి ప్లీజ్. ఎందుకంటే పిల్లల్ని మాత్రం అలాంటి విషయాల్లో స్పాయిల్ చేయకండి. బికాజ్ వాళ్ళే రేపొద్దున పెరిగి ఇంకా 10 మందికి చెప్పాల్సి వస్తుంది, బేబీని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో దే ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. సో ప్లీజ్ అవాయిడ్ సచ్ థింగ్స్. అండ్ మేబీ వన్స్ ఇన్ ఏ వైల్ లైక్ యాజ్ ఎ ట్రీట్ అంటే కూడా వాటిలో కొంచెం వెజిటబుల్స్ ఏదైనా వేసి కొంచెం ఇంక్రీజ్ చేసి అలా తయారు చేయండి. కానీ బట్ రెగ్యులర్ పర్పస్ మీద అలాంటి మైదా బేస్డ్ ప్రోడక్ట్స్ అండ్ దట్ టు ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫటాఫట్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది అంటే దట్ ఈస్ నాట్ రియలీ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఏదైనా కానీ కొంచెం హై ఫైబర్ ఉన్నటువంటిది, హై హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 మినిట్స్లో లేదా 5 మినిట్స్లో అయిపోతుంది అనుకుని ఫాస్ట్గా నాకు టైం లేదు అని చెప్పి అలాంటి కన్జ్యూమ్ చేశారు అంటే ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది. సో అవాయిడ్ ప్లీజ్ సచ్ థింగ్స్. ఓకే పద్మ, సో ఇవాళ మన చైల్డ్ కేర్ థీమ్లోని మనం గర్ల్స్కి ఎటువంటి ఫుడ్ కేర్ తీసుకోవాలి అనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. సో మరి ఇవాళ థీమ్లో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి ఇవాళ మన చైల్డ్ కేర్. సో అమ్మాయిల విషయంలో ఎస్పెషలీ ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. ఫస్ట్ రెసిపీ వచ్చేసి కీమా రోల్, అలాగే సెకండ్ రెసిపీ కీమా శాండ్విచ్. ఇవాళ మన థీమ్ చైల్డ్ కేర్లో మన ఫస్ట్ రెసిపీ కీమా రోల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కీమా రోల్. ఇందాక మనం నూడిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో చాలా ఫాస్ట్గా కుక్ చేసి ఇచ్చేయచ్చు అని చెప్పేసి. సో మీకు అంత ఫాస్ట్గా కుక్ చేయాలి అనుకుంటే చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఎక్కువ టైం లేకుండా హెల్తీ వేలో ప్లాన్ చేసుకోవడానికి. మరి అలాంటిదే ఈ రెసిపీ కూడా. సో జనరల్గా మనం ఇంట్లో అందరం చపాతీలు చేసుకుంటూ ఉంటాం. సో కొంచెం ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు అనుకోండి, సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు చపాతీలు చేసుకున్నా, లేదా డిన్నర్లో చపాతీలు చేసుకున్నా, ఒక 2 ఎక్స్ట్రా తయారు చేసి పెట్టుకోండి. ఇక ఫాస్ట్గా అయిపోతుంది, కుకింగ్ టైం అనేది తగ్గిపోతుంది. సో దట్ మనం ఒక హెల్తీ మీల్ని పిల్లలకి అందించగలిగిన వాళ్ళు అవుతాం. సో చపాతీ అంటే ఆల్వేస్ హోల్ వీట్తో మనం తయారు చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి కీమా. సో మనం ఏదర్ చికెన్ కీమానైనా తయారు చేసుకోవచ్చు. కీమా కూడా జస్ట్ 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అలా లేదు మనకి ఇంట్లో లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంది అంటే కర్రీ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు ఆ కర్రీలో ఉన్నటువంటి ఫ్లెష్ ఉంటుంది కదా పీసెస్, అదొక్కటి రిమూవ్ చేసైనా పెట్టుకోండి. అది కూడా జస్ట్ తీసేస్తే షెడ్ చేసేస్తే వచ్చేస్తూ ఉంటుంది. సో ఏదర్ ఆఫ్ దాట్ మీరు ప్లాన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకు మరి ఇలాంటి హై ప్రోటీన్ చూస్ చేసుకున్నాను అంటే ఐరన్ కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంకా మటన్ కీమాను కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకాస్త హై ఐరన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఎస్పెషల్లీ ఈ ప్యూబర్టీ ఏజ్లో పిల్లలకి
కొంతమందికి హై లాస్ ఆఫ్ బ్లడ్ ఇలాంటిది ఉన్నప్పుడు ఏంటంటే ఈ అనీమిక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఐరన్ రిచ్ ఫుడ్ని ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉండండి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఐరన్ సోర్స్ మనకి నాన్ వెజిటేరియన్ నుంచి కూడా లభిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఎదిగే పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా నయసిన్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అన్ని కూడా B12 మనకు లభిస్తుంది ఎన్ని నాన్ వెజిటేరియన్ మీల్ నుంచి. సో మరి నాన్ వెజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఫైబర్ కావాలి. సో ప్రోటీన్ అరగాలి అంటే సో ఫైబర్ కోసం ఎనీ వెజిటబుల్ మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడైతే క్యాప్సికమ్ తీసుకున్నారు. అండ్ మర్చిపోకండి, వెజిటబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం. సో హెల్తీ ఫ్యాట్స్ కోసం క్రష్డ్ నట్స్ కూడా, మీకు ఎలాంటి నట్స్ ఇష్టం ఉన్నా లేదా 3-4 టైప్ ఆఫ్ నట్స్ని క్రష్ చేసి ఇందులో ప్లాన్ చేసుకోండి. మీరు ఇందాక నూడిల్స్ని ఎంత ఫాస్ట్గా కుక్ చేసుకుంటారో ఈజీగా ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా అంతే ఫాస్ట్గా తయారవుతుంది. మీకు డౌట్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మోనికా చేసేస్తుంది, చూసేయండి. కీమా రోల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కీమా శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి కీమా శాండ్విచ్. సో శాండ్విచ్ అంటే మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటుంది బ్రెడ్స్లో. బట్ ఎనీవే బ్రెడ్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు పెద్ద ఎపిసోడ్ కావాల్సి ఉంటుంది. బట్ సింపుల్గా చెప్పాలి అంటే అవాయిడ్ వైట్ బ్రెడ్. సో మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, రాగి బ్రెడ్ కానీ, హోల్ వీట్ కానీ ప్లాన్ చేసుకోండి. అండ్ మరి ఇందాకే చెప్పుకున్నట్టుగా కీమా రెడీగా ఇంట్లో ఉంది అంటే 2 minutesలో ఫ్రై అయిపోతుంది. అండ్ లేదా చికెన్ పీసెస్ అయినా మీరు షెడ్ చేసుకొని ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ కర్రీ ఉంటే దానైనా రిమూవ్ చేసి శాండ్విచ్లోకి తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంక్రీజ్ ఎనీ ఆఫ్ నాన్ వెజ్ లైక్ చికెన్ కానీ, మటన్, ఫిష్ ఇలాంటి హెల్తీ B12 వైటమిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదిగే పిల్లలకు కూడా ఐరన్ లెవెల్స్ చాలా చాలా కావాలి. సో వీటి కోసం మెయిన్గా నాన్ వెజిటేరియన్ మీద సోర్స్ అంటే ఎస్పెషల్లీ B12 వైటమిన్ నాన్ వెజిటేరియన్ మీల్లోనే దొరుకుతుంది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తూ ఉండండి. అండ్ ఇందులో అయితే మనం టొమాటో కూడా వేసుకుంటున్నాం. వన్ ఆఫ్ ద వెజిటబుల్ యూ హ్యావ్ టు పుట్ షూర్గా. అంటే ఇక్కడ శాండ్విచ్ కాబట్టి టొమాటో స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. మీరు కుకుంబర్ పెట్టుకోవచ్చు, ఇంకా లేదా ఆనియన్స్ ఇలాంటివన్నీ కూడా ఎనీ వెజిటబుల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైబర్ మెయిన్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఇక్కడ మనము కెచప్ వేసుకుంటూ ఉన్నాము శాండ్విచ్ కాబట్టి. చాలామంది ఏం చేస్తారంటే శాండ్విచ్ అనగానే ఇద్దరు ఇంట్లో కానీ బయట కానీ మైనీస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఆ మైనీస్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ which is totally against to health అని చెప్పాలి. సో అవాయిడ్ సచ్ థింగ్స్. ఈవెన్ ఈ కెచప్ కూడా మరి ఎక్కువగా వాడమని నేను చెప్పను. బట్ అట్లీస్ట్ కెచప్లో మనకి లైకోపిన్ అనే ఒక ఎలిమెంట్ ఉండడం మూలన దాట్ హెల్ప్స్ ఫర్ మెనీ ఆఫ్ ద క్యాన్సర్స్ కానీ అలాంటివి రాకుండా అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూజ్ ఇన్ వెరీ మోడరేట్లీ. సో సింపుల్ రెసిపీ అండి ఇది కూడా. సో ఫటాఫట్ అయిపోతుంది. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఆల్వేస్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూసేయండి. కీమా శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రామకృష్ణ గారు ఇలా అడుగుతున్నారు, నేను డయాబెటిక్, నా హైట్ 5'6", వెయిట్ 67 kgs, కాస్త వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను, నాకు డైట్ తెలియచేయండి. హలో రామకృష్ణ గారు. సో మీ హైట్కి మీ వెయిట్ ఈజ్ నాట్ రియలీ వెరీ హై అండి. సో ఒక 2 to 3 kgs తగ్గినా సరిపోతుంది. అండ్ ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 1 hour వాక్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అలాగే ఫుడ్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదైనా కానీ బియ్యము, గోధుమలు, జొన్నలు, ఎనీ ఆఫ్ ద మిల్లెట్స్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అండ్ ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ప్రోటీన్స్ లైక్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కానివ్వండి, వెజ్ ప్రోటీన్ కానీ లైక్ చికెన్, ఫిష్, ఎగ్ ఇలాంటివి కానీ, లేదా ఎనీ పల్సెస్, లెగ్యూమ్స్, పప్పు దినుసులు ఇలాంటివన్నీ కానీ వీటిని ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. అండ్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఇస్ అ వెరీ కీ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఈట్ లాట్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్. అండ్ అలాగే ఫైబర్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డయాబెటిక్ ఇస్ ఫైబర్. మీ డైట్లో ఎంత ఎక్కువగా ఫైబర్ ఉంటే అంత మంచిది. సో ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే డయాబెటిక్ పీపుల్ ఆల్సో కెన్ బీ వెరీ వెరీ హెల్తీ. మన ఫస్ట్ రెసిపీ కీమా రోల్. కీమా రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుంటాను. అండ్ ఇటువైపు మనం పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఈ వెజిటబుల్స్ని అలాగే కీమాని కాస్త సాటే చేసుకుందాం. సో కీమాతో పాటు మనం ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. క్యాప్సికమ్ కూడా వెరీ హెల్దీ, వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఎల్లో, గ్రీన్, రెడ్ మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. పాన్ గ్రీస్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ యూస్ చేద్దాం.
ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ తవా హీట్ అయ్యాక మనం ఇంట్లో రోటీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా డావుతో ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. సో జీరా కాస్త వేగాక మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కీమా వేసుకొని కాస్త సాటే చేసుకున్నాం. వీటితో పాటు నేను కొంచెం క్యాప్సికమ్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు, సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం లాస్ట్లో కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న నట్స్, మన దగ్గర ఏ నట్స్ ఉంటే ఇంట్లోవి బాదాం, పిస్తా, కాజు ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా ఇలా సాటే చేసుకుంటే సరిపోద్ది. కీమా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. కొంచెం బాయిల్ చేసి పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం మనం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు రోటీ కూడా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం లాస్ట్లో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. దగ్గర పెట్టుకొని కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. సో నిమ్మరసంలో వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని రోటీ కూడా పెట్టుకుందాం. ఇక్కడ కొంచెం కెచప్ యూజ్ చేస్తున్నాం మనం, ఇలా జస్ట్ స్ప్రెడ్ చేసుకోవడానికి. అలాగే మనం సాటే చేసి పెట్టుకున్న కీమా, క్యాప్సికమ్ అండ్ నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా వేసుకుందాం. సో చూసారు కదా, కొంచెం క్వాంటిటీ చేస్తే మనకు ఆల్మోస్ట్ 2-3 రోల్స్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో చపాతీ డవ్ అనేది ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇలా చక్కగా రోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కూడా, అంటే కొంచెం చిన్న పిల్లలు అనుకోండి తినడానికి ఇబ్బందిగా ఉంటే జస్ట్ ఇలా కట్ చేసుకొని 3 పీసెస్ లాగా కూడా ప్యాక్ చేసుకోవచ్చు. కీమా రోల్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ కీమా శాండ్విచ్. కీమా శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం కీమాని కొంచెం బాయిల్ చేసి పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా ఈ ప్రాసెస్ని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ని అయితే కొంచెం టోస్ట్ చేసుకుందాం. కీమాని కాస్త సాటే చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. సో కొంచెం ఆయిల్తో ప్యాన్ని ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఇప్పుడు కీమా యాడ్ చేస్తాం. కీమాతో పాటు కొంచెం సాల్ట్, ఉప్పు, అలాగే కాస్త మిరియాల పొడి. ఇలా 2 నిమిషాల పాటు సాటే చేసుకోవాలి. బ్రెడ్ టోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో కీమా కూడా ఆల్మోస్ట్ సాటే చేసుకున్నట్టే. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
శాండ్విచ్ క్లోజ్ శాండ్విచ్ అయినా తయారు చేసుకోవచ్చు, లేదా ఓపెన్ శాండ్విచ్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను ఓపెన్ శాండ్విచ్ తయారు చేసుకుంటున్నాను. కొంచెం ఇక్కడ మనం టొమాటో కెచప్తో ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుందాం. సో కీమా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మయోనీస్ మాత్రం యూజ్ చేయొద్దు. చాలా మంది ఇలాంటి వాటికి మయోనీస్ యూజ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. ఓకే, సో స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఫ్రెష్గా టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా, టొమాటోస్ చాలా గుడ్ ఫర్ హెల్త్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం కొంచెం కీమాని ఇలా యాడ్ చేసుకుందాం. అండ్ ఇలా టొమాటోతో క్లోజ్ చేసుకుందాం. సో ఇలా కీమా ఫిల్ చేసుకొని మనం టొమాటోస్ ఇలా పెట్టుకుందాం. ఓకే, కీమా శాండ్విచ్ రెడీ అయిపోయింది. కీమా రోల్ అలాగే కీమా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కీమా రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ కీమా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో సాస్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1 టీ స్పూన్. కీమా రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కీమా వేసి కాస్త ఫ్రై చేసుకొని, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, డ్రై నట్, మిరియాల పొడి వేసి బాగా సాటే చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ తయారు చేసుకొని పైన కాస్త కెచప్ ని అప్లై చేసి కీమా మిశ్రమాన్ని పెట్టుకొని రోల్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా రోల్ రెడీ. కీమా శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కీమా 1 కప్పు, బ్రెడ్ స్లైసెస్ 2, ఉల్లిపాయ ముక్కలు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, టొమాటో కెచప్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కీమా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా తవాపై బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ పెట్టుకుని నూనె వేసి అందులో కీమా, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త సాటే చేసుకొని తర్వాత టోస్ట్ చేసిన బ్రెడ్ పై టొమాటో కెచప్ అప్లై చేసుకొని వాటి మీద ఆనియన్ రింగ్స్, అందులో సాటే చేసి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని పెట్టుకొని పైనుంచి టొమాటో స్లైసెస్ తో సర్వ్ చేసుకుంటే కీమా శాండ్విచ్ రెడీ. బబిత ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 10 months, సపోటా పెట్టొచ్చా అండ్ అలాగే బనానా ఎన్ని ఇవ్వచ్చు పర్ డే తెలియచేయండి. హలో బబిత గారు, సో 10 months బేబీకి సపోటా పెట్టొచ్చండి, బట్ మేక్ ష్యూర్ దట్ బాగా స్మూత్గా చేసి పెట్టడానికి ట్రై చేయండి, లేదా అందులో కొంచెం పాలు కూడా వేసి మ్యాష్ లాగైనా తయారు చేసి పెట్టండి. ఒకవేళ అది చోకింగ్గా ఉంది అంటే బెటర్ టు వెయిట్ సమ్ మోర్ డేస్, బికాస్ అది కొంచెం గ్రెయినీగా ఉంటుంది కాబట్టి. అండ్ బనానా ఎన్ని ఇవ్వచ్చు అంటే రోజుకి 1 or 2 ఇవ్వండి. మరి ఎక్కువగా ఇచ్చారు అంటే వేరే ఫుడ్ తినే దాని మీద పిల్లలకి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి, సో ప్లీజ్ ప్లాన్ 1 or 2 a day. ఇవాల్టి మన థీమ్ చైల్డ్ కేర్లోని టీనేజ్ అమ్మాయిలకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి డైట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ హెల్దీగా పెరుగుతారు అన్న విషయాలు తెలుసుకున్నారు కదండి. వాటితో పాటు 2 చక్కటి హెల్దీ రెసిపీస్ కూడా రెడీ అయిపోయి, మరి ఈ శాండ్విచ్ అలాగే రోల్లో ఉండే వైటమిన్ వాల్యూస్ ఏంటో మరోసారి తెలుసుకుందాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి తెలియజేస్తూ పిల్లలకి ఏ టైంలో ఇస్తే మంచిది. చూసారు కదండి ఇవాల్టి మన హెల్తీ రెసిపీస్. సో మన కీమా రోల్ అలాగే కీమా శాండ్విచ్. సో ఎంతసేపు పట్టిందంటారు? ఎక్కువసేపు పట్టిందా? కాదు కదా. సో అన్నీ మనం ఒకవేళ ఇక్కడంటే రెడీగా కట్ చేస్తున్నాయి, మనం కట్ చేసుకున్నా సరే టొమాటోని ఎంతసేపు కట్ చేస్తాం, ఎక్కువ టైం పట్టదు. సో ఇలాంటివి కూడా కొంచెం మనకి ఐడియాలు ఉండాలి, కానీ ఫాస్ట్గా హెల్తీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు అలాంటి ఐడియా రాలేదు అనుకున్నప్పుడు మా షోని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీకు బోల్డ్ రెసిపీస్ ఇలా ఇచ్చేస్తూ ఉంటాం. మరి ఈ 2 రెసిపీస్ ఏ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు
రెండు కూడా ఈవినింగ్ స్నాక్ కి బాగానే ఉంటుంది, ఆర్ బ్రేక్ఫాస్ట్ కి బాగానే ఉంటుంది, ఎదర్ లంచ్ ఆర్ డిన్నర్, ఎనీ టైమ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మీల్ అని చెప్పాలి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనిక. సో మరి ఇవాళ మన చైల్డ్ కేర్ థీమ్లో చూసారు కదండి. ఎప్పుడైతే టీనేజ్ స్టార్ట్ అవుతుందో అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, పిసిఓడి ప్రాబ్లం అండ్ అలాగే మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్స్, పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే అమ్మాయిలందరికీ మీరు చక్కటి డైట్ ఇస్తే కనుక వాళ్ళు హెల్దీగా పెరుగుతారు. మరి ఆ డైట్ ఏంటో తెలుసుకున్నారు కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారు కదండి ఇవాళ మన థీమ్ చైల్డ్ కేర్లో అమ్మాయిలకి ఎస్పెషలీ 10 years దాటాక ఎటువంటి డైట్ ఇస్తే వాళ్ళు హెల్దీగా ఎదుగుతారు అన్న విషయం తెలుసుకున్నారు కదా. సో అలాంటి హెల్దీ డైట్ని మీ పిల్లలకి తప్పకుండా ఇవ్వండి అండ్ హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.